హాయ్ సెవెన్ పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భార్గవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, జూన్ 1 నుంచి థియేటర్లు క్లోజ్ అంటూ మొన్న ఒక న్యూస్ వచ్చిందంటే ఎగ్జిబిటర్స్ మీటింగ్ తర్వాత నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇవాళ ఇంకో న్యూస్ వచ్చింది, లేదు మేము వెనక్కి తగ్గాం, పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, థియేటర్లు బాగుండాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి గొడవ? థియేటర్లో మూసివేత తెరవడం అంటే థియేటర్లకు ఇటువంటి దుస్థితి రావడానికి కారణం ఏంటి? పెద్ద హీరోలే ఇటువంటి దుస్థితి కారణం అని కొంతమంది అంటున్నారు, ఎందుకంటే సరైన టైంలో సినిమాలు రిలీజ్ చేయట్లేదు. ఏంటి ఏం జరిగింది సార్? అంటే థియేటర్లకి ఫీడింగ్ ఉండటం లేదు అనేది ఒక గొడవ అయితే, ఓకే, థియేటర్లకి జనాలు రావడం లేదు అనేది ప్రధానమైనటువంటి ఇబ్బంది. ఏ హీరో అయినప్పటికీ పెద్ద హీరోల సినిమాలకి మినిమం ఎంతో కొంత జనాలు వస్తారు అనే హోప్ ఉంది. అంటే జనానికి ఎంటర్టైన్మెంట్కి సినిమా ఒకటే మార్గం ఒకప్పుడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ బహుముఖాలుగా దొరుకుతోంది. అంటే మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంటర్నెట్లో రకరకాల ఏరియాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎవరు ఏది కోరుకుంటే అది అవైలబిలిటీ ఉంది. ఎవరు ఏది చూడదలుచుకుంటే అది వారి కాంపౌండ్లో కూర్చుని వారి కంపార్ట్మెంట్లో కూర్చుని చూడటానికి వెసులుబాటు ఉంది. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడికో వెళ్ళాలి అనేటువంటి ప్రోగ్రామ్ కూడా లేకుండా పోయింది. పాకెట్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ఎమర్జ్ అయిపోయింది. పాకెట్ ఎంటర్టైన్మెంట్ అంటే మీ జేబులో ఉన్న ఫోనే మీ సినిమా హాల్. అలా మారిపోయినటువంటి సందర్భంలో థియేటర్కి వెళ్ళటం అనే దాని గురించి ఆలోచించే పరిస్థితికి వెళ్ళిపోయారు ప్రపంచం. ఇదివరకు అనాలోచితంగా థియేటర్ వైపు కదిలే కాళ్ళు ఇప్పుడు ఆలోచించి కానీ కదలటం లేదు. దీనికి కేవలం థియేటర్లలో టిక్కెట్ల రేట్లు పెంపు ఒకటే కారణం కాదు. పెంపు కంటే కూడా జనాల అభిరుచుల మేరకు కంటెంట్ అవైలబిలిటీ పెరగటం అనేది ప్రధానమైన ఇష్యూ. దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సినిమాలు రిలీజ్ అయిపోయిన ఒక గంటలో, అంటే షో పడినటువంటి ఒక గంటలో ఆ కంటెంట్ ఎక్కడో చోట అవైలబిలిటీ వస్తుంది. ఒక పెద్ద హీరో సినిమానే ఒక థియేటర్లో షో వేశారు మార్నింగ్. ఆ షో కంప్లీట్ అయ్యి సెకండ్ షో, దాని నెక్స్ట్ షో కంక్లూడ్ అయ్యే లోపు ఇంటర్నెట్లో అది అవైలబుల్గా ఉంటుంది. దాంతో మార్నింగ్ షో టాక్ పాజిటివ్గా ఉండే అది బీభత్సం, అద్భుతం, అనితర సాధ్యం ఇలాంటి పదాలు ఏవైనా దొర్లితే అప్పుడు ఓపిక చేసుకుని థియేటర్ వైపు కదులుతున్నారు. కానీ సినిమా ఓ మోస్తరుగా ఉంది అని కనుక అంటే ఇమ్మీడియట్గా ఎక్కడో చోట చూసి డౌన్లోడ్ చేసుకుని ఇంట్లో చూస్తున్నారు. ఈ డౌన్లోడ్ చేసి చూసుకున్నప్పటికీ ఇది థియేటర్లో చూడాలి అనేటువంటి అనుభూతి కలిగితే థియేటర్కి వెళ్తున్నారు. ఇప్పుడు బాహుబలి సినిమా విషయంలో కూడా ఆ రోజు జరిగింది అదే. ఫస్ట్ పార్ట్ దాన్ని చాలా బయటకు వచ్చేసింది, లీక్ అయిపోయి. వచ్చినప్పుడు చాలామంది అయిపోయింది ఇంకేముంది సినిమా అనుకున్నారు, కానీ అది పెద్ద ప్రభావం చూపించాలి. అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి వెళ్ళారు జనాలు, వెళ్ళారు, కలెక్షన్స్ స్ట్రాంగ్గానే నడిచింది అది. రెండోది, ఇంత అవైలబుల్గా అప్పుడు లేదు వ్యవస్థ. ఇప్పుడు అంటే చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీతో ప్రింట్స్ వచ్చేస్తున్నాయి బయటికి. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా, అలాగే గేమ్ చేంజరు, ఇవి అదే రోజు బస్సుల్లో వేశారు అనే వార్త కూడా చూసాం మనం. ఇది ప్రధానంగా థియేటర్లను దెబ్బ కొడుతోంది. అంటే సినిమా అద్భుతము అయితే తప్ప థియేటర్లకు కదలట్ల. పెద్ద హీరో ఉన్నప్పటికీ కంటెంట్ బాగుంది అని రివ్యూలు పాజిటివ్గా వచ్చిన రివ్యూలు సినిమాని చంపేస్తున్నాయి అన్నారు. అది కరెక్ట్ కాదు. రివ్యూలు సినిమాని చంపడం లేదు. రివ్యూలు పాజిటివ్గా వచ్చిన సినిమాలకు జనాలు ఎగబట్టడం లేదు. ఆ సినిమా చూద్దాంలే, ఏదో ప్లాట్ఫామ్లో వస్తుంది కదా అప్పుడు చూద్దాం అనేది చూస్తున్నారు. ఇది కండిషన్. ఈ కండిషన్లో థియేటర్లకి ప్రమాద గంటికలు మోగాయి. దాదాపు చాలా థియేటర్లు మూతపడిపోయిన సింగిల్ స్క్రీన్స్. మల్టీ స్క్రీన్స్ అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లో జరుగుతుంది ఏంటంటే, మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చే జనాలు అక్కడికి వస్తారు. ఆ ఆడియన్స్, ఆ మైండ్ సెట్ వేరు. అదొక వర్గం, ఇదొక వర్గం. ఈ వర్గం థియేటర్లకు రావడం తగ్గింది. సో ఈ వర్గపు ఆడియన్స్ని నెమ్మదిగా ఓటీటీలకు పంపించే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. సింగిల్ స్క్రీన్స్ మూతపడుతున్నాయి. అయితే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ వాళ్ళ గొడవ ఏంటంటే, గతంలో హీరోలు వారానికి ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిపోయేది ఎవ్రీ వీక్. ఒకే రోజు ఒకే హీరో సినిమాలు 2 రిలీజ్ అయిపోయిన సందర్భాలు కూడా ఉండేవి. సంవత్సరానికి 12 రిలీజులు ఒక ఆయన చేసేవాడు, నెలకు ఒక సినిమా.
నెలకి 2 సినిమాల చొప్పున ఇంకొక ఆయన చేసేవాడు. 2 నెలలకు ఒక సినిమా ఒక ఆయన చేసేవాడు నాగేశ్వరరావు గారు. 12 రిలీజులు, నెలకు ఒక సినిమా రామారావు గారి స్క్రీన్. కనీసం 10 సినిమాలు ఉండాలి సంవత్సరానికి అనేది పద్ధతిలో వెళ్ళేవాడు. అందుకని 300 సినిమాలు చేశాడు ఆయన. కృష్ణ గారు 350 చేశాడు. అంటే ఆయన ఇంకా ఎక్కువ రిలీజులు పెట్టేవాడు. ఒకే సంవత్సరం 17 సినిమాలు రిలీజ్ అయిన చరిత్ర ఉన్నాయి. ఒక సంవత్సరం 17 సినిమాలు అనేది కళలో అయినా ఎవరైనా ఊహించగలరా ఇప్పుడు? అందుకని ప్రొడక్షన్ విపరీతంగా ఉండేది, సినిమాల రిలీజులు విపరీతంగా ఉండేవి, హడావిడి ఉండేది. ఈ సినిమా కలెక్షన్ డౌన్ అయిపోతుండగా టక్మని ఇంకో కొత్త సినిమా పడిపోయేది, జనాలు వచ్చేవాళ్ళు. అప్పుడు ఇది తప్ప ఎంటర్టైన్మెంట్ లేదు ప్రపంచానికి. అందుకని చచ్చినట్టు థియేటర్కి వచ్చేవాళ్ళు. కంటెంట్ అవైలబిలిటీ అలాగే ఉండేది, కంటెంట్ పంపింగ్ అలా ఉండేది. సో అదొక స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగం ముగిసింది. ఇప్పుడు దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు జనాలు థియేటర్కి వస్తే, అంటే పెద్ద హీరో సినిమాకి జనాలు థియేటర్కి వస్తే ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్ కండిషన్ ఏంటి? వాటికి రెంటల్ బేసిస్లోనే నడుపుతున్నారు ఇప్పటికీ. అంటే ఒక థియేటర్కి ఒక రోజు రెంట్ 15,000 ఉంటే 15,000 చొప్పున కట్టేస్తారు 15 రోజులకు 20 రోజులకు. అంత కూడా లేదు నిజానికి. 2,000 నుంచి మొదలై ఉంది రెంట్. సో ఆ షో వైజ్ రెంట్ కట్టేస్తే ఆ సినిమా ఆడుతుంది. ఆ వచ్చిన డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. వీళ్ళకి వచ్చేది ఆ రెంట్ మాత్రమే. థియేటర్ బాగా రన్ అవటం వలన, అంటే జనాలు విపరీతంగా రావటం వలన ఈ పార్కింగ్ మీద వచ్చే డబ్బులు, స్నాక్స్ అమ్మకాల మీద వచ్చే డబ్బులు, ఇలాంటివి రొటేషన్కి ఉపయోగపడతాయి వాళ్ళకి. ఇది వ్యాపారం సినిమాకి సంబంధించి. అయితే మల్టీప్లెక్స్లో ఈ పరిస్థితి లేదు. మల్టీప్లెక్స్లో ప్రతి టికెట్ మీద పర్సంటేజ్ ఇవ్వాలి వాళ్ళకి. ఎన్ని టికెట్లు తగ్గితే దానిలో 30% వరకు వాళ్ళకి ఇవ్వాలి. మిగిలిన డబ్బులే వీళ్ళవి. అందుకని అక్కడ టికెట్ రేట్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా. సింగిల్ స్క్రీన్కి మల్టీప్లెక్స్కి టికెట్ రేట్ వేరియేషన్లో ఈ అగ్రిమెంట్ కూడా కారణం. సరే, ఏదేమైనప్పటికీ అది లాభసాటిగానే ఉంది. వాళ్ళు రకరకాల భాషా సినిమాలు వేస్తారు. మార్నింగ్ షో ఒకటి వేస్తాడు, ఈ తర్వాత షో ఇంకొకటి పడుతుంది, తర్వాత ఇంకొకటి పడుతుంది. కాబట్టి ఈ అంటే భిన్నమైనటువంటి అభిరుచులు కలిగినటువంటి ఆడియన్స్ అందరికీ అక్కడ వేదిక. అందుకని అది నడిచిపోతుంది. దాని కథ అది, ఆ ఆడియన్స్ వేరు, ఆ ప్రపంచం వేరు. కానీ సింగిల్ స్క్రీన్ పరిస్థితి అది కాదు. 4 షోస్ ఒకే సినిమా వేస్తారు. దాన్ని కూడా మార్చి 2 సినిమాలు వేయటం మొదలుపెట్టారు. 2 షోస్ ఒక సినిమా, 2 షోస్ ఒక సినిమా వేసే ఇది కూడా ప్రయోగం కూడా చేశారు. అది కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అంటే సింగిల్ స్క్రీన్కి వచ్చే ఆడియన్ ఈ మైండ్ సెట్లో లేడు. అక్కడ ఆ మైండ్ సెట్కి వాళ్ళు ప్రారంభం నుంచి ఆడియన్స్ని సెట్ చేశారు మల్టీప్లెక్స్లో. అందుకని సింగిల్ స్క్రీన్స్ అనేవి మరణావస్థలో ఉన్నమాట వాస్తవం. మమ్మల్ని కాపాడటానికి మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయండి, కనీసం నెలకి 2 రిలీజులు ఉండేటట్టు చూడండి పెద్ద హీరోలు అని చెప్తే, పెద్ద హీరోల సినిమాలు ఎలా వస్తాయి? ఒక్కొక్క సినిమాకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం తీసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి సీజన్కి ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే చాలు అనుకుంటోంది ఇండస్ట్రీ. ఏది మనకు సీజన్ అంటే సమ్మర్ సీజన్, సంక్రాంతి సీజన్, దసరా సీజన్, ఇలా 4 సీజన్స్ అనుకుంటే 4 సీజన్స్లో 4 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే చాలు, ఈ ఏడాది గడిచింది అనుకునే పరిస్థితి లేదు. 4 రెళ్ళు 8 సినిమాలు రిలీజ్ అయినా చాలు అని సర్దుకుంటున్నారు. ఇది సరిపోదు. ఇది సింగిల్ స్క్రీన్స్ని ఫీడ్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా నెలకి 2 పెద్ద సినిమాలు ఉండాలి. 2 పెద్ద సినిమాలు ఉంటే ఈ 15 రోజులు మధ్యలో ఏదైనా గ్యాప్ వస్తే చిన్న సినిమాలు, ఇది ఈ సెటప్లో నడిపేస్తారు. ఇది నడిపినప్పటికీ థియేటర్ నష్టాలు ఉంటాయి కాబట్టి వాటిని పరిహరించడానికి పర్సంటేజ్ ఇవ్వండి మాకు కూడా. వాళ్ళకి ఇస్తున్న దానిలో కొంచెం తగ్గించి ఇవ్వండి మాకు, అంతే తప్ప రెంట్ మీద మేము నడపలేము. ఎందుకంటే జనాలు రాకపోతే మేము రెంట్ మీద నడిపితే థియేటర్ వరకు నడుస్తుంది, అది ఇతర వ్యాపారాలు నడుస్తాయి కాబట్టి ఏదో సర్దుకుని నడిపాము ఇంతకాలం. జనం రాకపోతే ఇవి కూడా మాకు అనవసరం కదా, కాబట్టి నష్టం మాకు. అందుకని పర్సంటేజ్ ఇవ్వండి అని అడుగుతున్నారండి. ఆ పర్సంటేజ్కి సూత్రప్రాయంగా గతంలో అంగీకరించారు, నిర్మాతల మండలి అంగీకారం తెలిపింది. సురేష్ బాబు గారు వీళ్ళు బహిరంగంగానే చెప్పారు అది అయిపోతుంది, అది పెద్ద ఇష్యూ కాదు అని. కానీ అమలు జరగటం లేదు.
ఈ అమలు జరగకపోవడం వల్ల మేము థియేటర్లు నడపలేం, మా వల్ల కాదు అని చాలా చోట్ల థియేటర్లు మూసారు. విజయవాడ అప్సరా థియేటర్ అని చాలా పాపులర్ థియేటర్, చాలా సెంటిమెంట్ థియేటర్. చాలా మంది నిర్మాతలకు అందులో సినిమా పడితేనే హిట్ అవుతుంది అనే నమ్మకం అశ్విని దత్తుకి బలంగా ఉండేది. అంటే ఆయన మొదటి సినిమా అందులోనే రిలీజ్ అయింది, ఎదురులేని మనిషి. అక్కడి నుంచి ఆయనకు సెంటిమెంట్ ఆ థియేటర్ అంటే. ఆ థియేటర్ ఖాళీ లేకపోతే సినిమా వాయిదా వేసుకునేవాడే. అలాంటి థియేటర్ మూతేశారు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి? శంకరాభరణం సినిమా అందులో 200 రోజులు ఆడింది. అడవి రాముడు సినిమా సంవత్సరం ఆడింది అందులోనే జస్టిస్ చౌదరి లాంటి సినిమాలు 175 డేస్, యమగోళ ఇవన్నీ అందులో 175 డేస్ జరుపుకున్న సినిమాలు. చిరంజీవి జగదేక వీరుడు, అతిలోక సుందరి అందులోనే ఆడింది. చిరంజీవి పెద్ద హిట్స్, ఇంద్ర ఇవన్నీ అందులో ఆడిన సినిమాలే. ప్రతి హీరోకి ఆ థియేటర్తో లింక్ ఉంది. ఇప్పటికీ పాత డైరెక్టర్లను ఎవరిని కదిలించినా విజయవాడ అప్సరా గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. ప్రస్తుతం ఆ థియేటర్ జనం రావడం లేదని మూసేశారు. ఇది కండిషన్. ఈ పరిస్థితుల్లో దాన్ని మల్టీప్లెక్స్గా మార్చటమా లేకపోతే ఏం చేయటం అనేటువంటి ఒక డోలాయమాన స్థితిలో వాళ్ళు ఓనర్లు ఉన్నారు. ఇది ఆ ఒక్క అప్సరా థియేటర్ కండిషనే కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో థియేటర్ల పరిస్థితి అదే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒకప్పుడు దాదాపు 10 పైన సింగిల్ స్క్రీన్స్ ఉండేవి. సంధ్య 2, దేవి 1, అవతల సుదర్శన్ ఒక 2, ఇలా ఇక్కడ ఒక 5, తర్వాత మయూరి, ఈ ఇంకొంచెం ముందుకు వస్తే వెంకటేశ, అవి ఆ థియేటర్లు మూతపడిపోయినాయి. దీపక్ మూతపడిపోయింది, ఆ 3 క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చేస్తే ఒకప్పుడు సంఘం, తర్వాత మయూరి అనేటువంటి థియేటర్ మూతపడిపోయింది. సప్తగిరి చౌచౌగా నడుస్తోంది, అది కూడా ఏ క్షణమైనా మూతపడే పరిస్థితే. ఈ కండిషన్లో ఇప్పుడు సంధ్యా, సుదర్శన్ మాత్రం రన్ అవుతున్నాయి. దానిలో కూడా ఇక్కడ ఒకటే 35mm ఒకటే నడుస్తోంది, 70mm లేదు. ఈ కండిషన్లో ఇప్పుడు క్రాస్ రోడ్స్లో థియేటర్ లేకపోతే సినిమాలు వాయిదా వేసుకున్న పరిస్థితి నుంచి అసలు దాన్ని పట్టించుకోవడం మానేసింది ఇండస్ట్రీ. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అంటే ఆల్రెడీ మూసేసుకోవడానికి సిద్ధపడిపోయారు అన్ని చోట్ల. చాలా పెద్ద సెంటర్లలో సింగిల్ స్క్రీన్స్ అనేవి లేపేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోతున్నాయి. నందమూరి త్రివిక్రమరావు గారికి చెందినటువంటి, అంటే రామారావు గారు నిర్మించినటువంటి, వారి తమ్ముడికి ఇచ్చినటువంటి కళ్యాణ్ చక్రవర్తి, కపర్తి థియేటర్లు, జంట థియేటర్ల కాంప్లెక్స్, అది 2 థియేటర్లు పగలగొట్టేసి వాళ్ళు ఇప్పుడు వ్యాపార వాణిజ్య కూడలను ఏర్పాటు చేశారు. దానిలో పైన స్క్రీన్స్ వస్తాయని చెప్తున్నారు. ఎవరైనా తీసుకుంటే ఇస్తాం, లేదంటే మాకు థియేటర్లు నడపాలనే కోరిక లేదు అని చాలా స్పష్టంగా మీడియాతో చెప్పేశాడు ఆయన. ఇది కండిషన్. కాబట్టి అన్ని చోట్ల సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్ ఉన్న వాటిని బతికించుకోవటానికి ఈ ప్రయత్నం చేయండి అని అడుగుతున్నారు. అయితే ఇండస్ట్రీ కాన్స్పిరసీ ఏంటంటే, ఇండస్ట్రీ ఏమనుకుంటోందంటే ఈ పర్సంటేజీలు సింగిల్ స్క్రీన్స్కి ఇవ్వటం కన్నా ఓటీటీలకు కూడా ఆడియన్స్ కావాలి. కాబట్టి ఈ సింగిల్ స్క్రీన్స్ మూతపడిపోతే సింగిల్ స్క్రీన్ ఎవడెళ్తాడు? మల్టీప్లెక్స్ భరించలేని వాడు వెళ్తాడు. వాళ్ళని ఓటీటీలకు తరలించేద్దాం. ఇవి మూతపడిపోతే వాటికి ఉన్న మార్గం అదే, ఓటీటీ, లేదంటే కనుక పైరసీ. అటువైపు మళ్లించేద్దాం, వాళ్ళని ఇంటర్నెట్కి అర్పించేద్దాం అని అనుకుంటున్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కో, తెలంగాణకో, తెలుగు సినిమాకో సంబంధించిన గొడవ కాదు, జాతీయ స్థాయిలో పరిస్థితి ఇదే. బాలీవుడ్ కూడా ఈ క్రైసిస్లో ఉంది. హిందీ బెల్ట్లో కూడా ఏ థియేటరు సౌభాగ్యంగా లేదు. బాంబేలో అనేక థియేటర్లు మూతపడిపోయినాయి సింగిల్ స్క్రీన్స్. మెడ్రాస్లో చాలా సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు చెన్నై. ఇది కండిషన్. మైసూర్, బెంగళూరు ఎక్కడా లేవు సింగిల్ స్క్రీన్స్, ఆల్మోస్ట్ క్లోజింగ్ దశలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య షారూఖ్ ఖాన్ ఒక మాట అన్నాడు, ఈ కాలనీస్లో ఏవైనా కమ్యూనిటీ థియేటర్లు పెడితే, అంటే చిన్న స్క్రీన్స్ ఏదైనా ఒక 60-70 మంది కూర్చుని సినిమా చూసే కండిషన్లో తక్కువ ధరల్లో పెడితే ఈ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, అపార్ట్మెంట్లో వాటిల్లో అలాంటివి పెట్టి మనం సినిమా అక్కడ కూడా రిలీజ్ చేయొచ్చు కదా అని ఒక ప్రపోజల్ పెట్టాడు ఆయన మీటింగ్లో. అది నేనేమంటానంటే దానికంటే కూడా అది చేయొచ్చు. దాంతోపాటు ప్రభుత్వాలు నిర్మించేటువంటి కాలనీస్ ఉన్నాయి,
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కట్టేటువంటి వాల్మీకి ఆవాస్ యోజన పథకాలు, అలాగే ఇక్కడ ప్రభుత్వాలు ప్రకటించేటువంటి ఎన్టీఆర్ ఇళ్ళు, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు, ఈ కాలనీస్ లో కమ్యూనిటీ థియేటర్లు కట్టేసి ఒక 100-150 మందికి 50 రూపాయలే టికెట్, మీ ఇంట్లో వండుకున్నవి వచ్చి ఇక్కడ తినండి. స్నాక్స్ రేట్లేం లేవు, రూపాయి పావలానే, స్నాక్స్ ఇబ్బంది లేదు మీకు. మీరు అంటే మనకు మల్టీప్లెక్స్లో మంచినీళ్ళు కూడా లోపలికి తీసుకెళ్ళినవాడు, ఆ ప్రమాదం లేదు. మీరు ఇంటి నుంచి నీళ్లే కాదు అన్నీ తెచ్చుకుని ఇక్కడ కూర్చుని తినొచ్చు. 50 రూపాయలే టికెట్ అంటే అక్కడికి వస్తారు. ఇలాంటి కండిషన్కి ప్రపంచం వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు సింగిల్ స్క్రీన్ వాళ్ళ డిమాండ్ను ఒప్పుకోవడం కన్నా కూడా ఈ ప్రపోజల్తో వెళ్ళటం లాభసాటి. దీనిలో వాళ్ళకి రిస్క్ లేదు. మల్టీప్లెక్స్లకి పర్సంటేజ్ ఇచ్చేస్తారు, క్లోజ్. థియేటర్కల్ రైట్స్ అనేది ఒక భాగంగా మాత్రమే ఉంది కాబట్టి మిగిలిన ఏరియాల నుంచి డబ్బులు వచ్చేస్తాయి. ఇది ఇండస్ట్రీ ఆలోచన. అందుకని తాత్సారం చేస్తోంది. సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ వాళ్ళు తాత్సారం చేయటానికి కారణం ఈ రీజన్. సో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ ప్రేక్షకుల్ని ఓటీటీలకి గెంటేయటం కోసం బయటికి చెప్పకపోయినా ఇండస్ట్రీ మనసులో మాట ఇది. అందుకని సింగిల్ స్క్రీన్స్ బతకవు. కాకపోతే ఒక రాజీకి వచ్చారు వాళ్ళు. అంటే రేపు రిలీజెస్ ఉన్నాయి, ఆ 10 రోజులు 15 రోజులు డబ్బులు తిన్నామని పాపం కష్టపడుతున్నారు. ఆ 15 రోజులు ఈ సీజన్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా 4 రోజుల్లో కథ ఖతమైపోతుంది. ఏం చెయ్యాలి అంటే సినిమా అనేది థియేటర్ ప్లాట్ఫామ్ వదిలేసి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన సినిమా గురించి ఇంకా మనం వేదికలు కట్టు కూర్చోవడం ఏమిటి అంటున్నారు. అది కండిషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.